అనుకున్న మార్గంలో ముందుగా ఒక శిక్షణ అవసరం. ఆ శిక్షణ మంచిగా ఉంటే చిన్నప్పుడు మంచి పునాదులు పడతాయి. ఆ మంచి పునాదులు పడితే అద్భుతమైనటువంటి స్థాయికి ఎదిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అందుకని యువతులు ఎవరైతే ఉన్నారో మేమందరినీ కోరేది అంటే మీరు ఏ పని చేయదలుచుకున్నా దాన్ని ముందు పఠనం చేసుకోండి, ఆ తర్వాత ప్రయత్నం చేసి చూడండి, ఆ తర్వాత ముందుకు తీసుకెళ్ళండి. ఈ సలహా శ్రీ అటల్ బిహారీ జీవితం నుంచి మనం తెలుసుకున్నాం. శ్రీ వాజ్పేయి గారు సమ్మిళిత సుదృఢ సమున్నత భారత్ స్వాప్నికుడు. ఆయన అలాంటి భారతం కావాలి. సమ్మిళితమైంది, అందరితో కలిపి ఉండేది. రెండవది సుదృఢమైంది, గట్టిగా ఉండేది. మూడవది సమున్నతమైంది, ఉన్నతమైన స్థానానికి ఎదిగింది. అరాచకం లేని, అత్యాచారం లేని, అకృత్యాలు లేని, అంతరాలు లేని సమాజం కావాలని రామరాజ్యం అన్నారు. దాన్ని ఆ రామరాజ్యం కావాలని గాంధీ గారు చెప్పారు. అలాంటి రామరాజ్యమే కావాలని అటల్జీ కూడా కలలుగన్నాడు. ఆయన జీవితం ఒక తెరిచిన పుస్తకం. అందులో ప్రతి పేజీ ఒక స్ఫూర్తి పాఠం. అటల్ బిహారీ వాజ్పేయి గారి జీవితంలో ఆయన వ్యక్తిత్వం, ఆయన వక్తృత్వం, ఆయన కర్తృత్వం, ఆయన యొక్క మిత్రత్వం, అన్నిటితో కలిసిన నేతృత్వం ఏదైతే ఉందో అద్భుతమైందని చెప్పని మీ అందరూ కూడా నేను మనం చేస్తున్నాను. నేను మళ్ళా కూడా రిపీట్ చేస్తాను యువకుల కోసం. ఆయన యొక్క వక్తృత్వం, వ్యక్తిత్వం, క్యారెక్టర్, వక్తృత్వం, ఆయన యొక్క ఆరేటరీ, కర్తృత్వం, ఆయన యొక్క వర్క్, మిత్రత్వం, ఆయన యొక్క ఫ్రెండ్షిప్, ఆయన వీటన్నిటితో కూడిన నేతృత్వం, లీడర్షిప్ అసమానమైంది. అలాంటి నేతృత్వాన్ని మనం ఇవాళ స్మరించుకుంటూ ఉన్నాం. 1957లో బలరాంపూర్ ఉత్తరప్రదేశ్ నుంచి మొదటిసారిగా ఆయన లోక్సభకు ఎన్నికయ్యారు. ఆయన ప్రసంగానికి ముగ్ధులైన జవహర్లాల్ నెహ్రూ గారు భవిష్యత్తులో నువ్వు ప్రధానమంత్రి అవుతావని చెప్పారనే యొక్క ఆశాభావాన్ని ఆ రోజు ఆయన వ్యక్తపరిచారు. డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ ఇప్పుడే మనం చూసాం. అలాగే పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి యొక్క ఆశయాలతో అద్వానీ గారితో కలిసి ఆయన భారతీయ జనసంఘను, ఆ తర్వాత 1980లో బీజేపీని అంచెలంచెలుగా ఎదిగేట్టుగా చూశారు. ఈనాడు బీజేపీ అంత పటిష్టంగా తయారు కావడానికి గట్టి పునాదులు వేసిన వారిలో నిస్సందేహంగా అటల్ బిహారీ వాజ్పేయి గారు ముందు వరుసలో ఉంటారని చెప్పని సందర్భంగా మీ అందరికీ మనం చేస్తాను. ఆయన డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ ఏక్ దేశ్ మే దో విధాన్, దో ప్రధాన్, దో నిదాన్, దో నిషాన్, నహీ చలేగి అని చెప్పని కాశ్మీర్ గురించి, ఒక దేశంలో ఇద్దరు ప్రధానమంత్రులు, అలాగే 2 రకాల గుర్తులు, 2 రకాల జెండాలు ఉండడానికి వీలు లేదు అని చెప్పి కాశ్మీర్ సత్యాగ్రహానికి డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారు అక్కడ ఆ సరిహద్దులో పర్మిట్ కావాలంటే పర్మిట్ లేకుండా ఆయన ప్రవేశించాడు. నేను కాశ్మీర్లో ప్రవేశించానే విషయాన్ని దేశానికి తెలియజేయని చెప్పని అటల్ బిహారీ వాజ్పేయి గారిని వెనక్కి పంపి దేశానికి ఆ విషయాన్ని తెలియజేయమని చెప్పి ఆ రోజున డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారు వాజ్పేయి గారిని తన శిష్యుడిగా ఎంచుకున్నారు. అలాంటి మహానాయకుడి యొక్క శిష్యుడిగా ఎదిగినట్టు అటల్ బిహారీ వాజ్పేయి గారు తన జీవితంలో తన క్యారెక్టర్, క్యాలిబర్, కెపాసిటీ, కాంటాక్ట్ ద్వారా అద్భుతమైన ఒక నాయకుడిగా తయారై వేలాది మందికే కాదు లక్షలాది మందికి స్ఫూర్తినిచ్చే విధమైన ప్రసంగాలు చేయడం, అద్భుతమైన వ్యక్తిత్వాన్ని చూపించడం, అందరికీ మరి ఆదర్శంగా ఉండే నాయకత్వాన్ని తీసుకురావడం శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆ రోజున మాకు నేర్పించారు. బాబు సరే బాబు, నువ్వు ఒక్కడే పైకి వస్తే మిగతా వాడు రాకూడదనే. నేను ఫోటోగ్రాఫర్ కూడా ఇంత గట్టిగా చెప్తున్నాను, తీసేది 100 ఫోటోలు, వేసేది 1 ఫోటో. అందుకని ఆ నిలబడి చూసి ఏది మంచి మీకు ఉపయోగంగా ఉంటుందనుకుంటే ఆ ఫోటో తీసుకోవాలి. కార్యక్రమంలో అడ్డంకులు కల్పించకూడదు. అలాగే ఎవరన్నా మాట్లాడుతున్నప్పుడు అస్సలు అడ్డంకి కల్పించకూడదు. నేనే కాదు ఎవరైనా. శ్రీ వాజ్పేయి గారు అంటే వారి పాలన అంటే సుపరిపాలనకు చిరునామా. గుడ్ గవర్నెన్స్కి అడ్రస్ ఏంటంటే శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క గవర్నెన్స్ అనే విషయాన్ని మనందరం గుర్తుపెట్టుకోవచ్చు. అందుకే ఈ రోజుని రేపు డిసెంబర్ 25న మనం భారత ప్రభుత్వం సుపరిపాలనా దినోత్సవంగా, గుడ్ గవర్నెన్స్ డేగా దాన్ని అంటుంది. నేను ఇందాకే చెప్తున్నా మన మిత్రులతో, అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క జయంతిని నగరంలో ఒక దగ్గర కాదు, ప్రతి ప్రాంతంలో, ప్రతి వార్డులో, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో, ప్రతి పల్లెటూరులో, ప్రతి గ్రామంలో, ప్రతి జిల్లాలో కూడా ఈ ఉత్సవాలు జరుపుకోవాల్సిన అవసరం ఎంతో ఉందంటే, ఎందుకంటే ఆయన జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సింది, కొత్త తరం నేర్చుకోవాల్సింది, యువతరం నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని చెప్పని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. నేను ఉపరాష్ట్రపతిగా